హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈ సమ్మర్ సీజన్లో స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఈ క్రీమ్ అయితే యూజ్ అవుతుంది. మెయిన్గా హ్యాండ్స్ అండ్ ఫీట్ బాగా బ్లాక్ అయిపోతుంటాయి. మనకి కాళ్ళు, చేతులు, నెక్ బాగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా. ఆ బ్లాక్నెస్ రిమూవ్ చేసుకోవడానికి ఈ ప్యాక్ యూజ్ చేసుకోవాలి. చాలా బాగా యూజ్ అవుతుందండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ముందుగా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత రైస్ ఫ్లోర్ తీసుకోండి. 2 or 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇవి రెండింటి కాంబినేషన్లో ప్యాక్ మనకి స్కిన్ మీద ఉన్న ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఎక్కడైతే మనకి బ్లాక్నెస్ ఉంటుందో, బ్లాక్గా అయిపోతుందో, మన స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత 2 or 3 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోండి. పెరుగు 2 or 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకి రైస్ ఫ్లోర్ అనేది సెట్ అవ్వదు కాబట్టి దీనిలోనికి కోకోనట్ ఆయిల్ కానీ కర్డ్ కానీ యాడ్ చేసుకోండి. తర్వాత టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్. తర్వాత లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వామ్ వాటర్, గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. క్రీమ్ అల్లే అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్కి అండ్ ఫీట్కి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే స్కిన్ మీద ఉన్న ట్యాన్ బాగా రిమూవ్ చేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అయితే కనుక. మనకి నెక్ మీద కానీ, హ్యాండ్స్ మీద కానీ, ఫీట్ మీద కానీ అప్లై చేసుకోండి. ట్యాన్ ఎక్కువైపోతున్నప్పుడు, బాగా బ్లాక్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫేస్ మీద మాత్రం అప్లై చేయొద్దండి. మనము బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు కానీ లేదా ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ, ఏ స్కిన్ వాళ్ళైనా కానీ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ అనేది స్కిన్ అనేది డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మనకి ఫీట్ అండ్ హ్యాండ్స్ మనకి స్కిన్ అనేది వేరుగా ఉంటుంది కాబట్టి ఫేస్ మీద కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం అనేది హ్యాండ్స్ అండ్ ఫీట్కి అప్లై చేసుకోవడానికి ఈ క్రీమ్ని యూజ్ చేసుకోవాలి. హ్యాండ్స్ మీద, ఫీట్ మీద అప్లై చేసుకోండి. నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. బ్లాక్నెస్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. వీక్లీ వన్స్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఒక 15 నిమిషాలు ఉంచండి లేదా ఒక 20 నిమిషాలు ఉంచండి. ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో రిమూవ్ చేసుకోండి. వారానికి ఒక్కసారి అప్లై చేసుకోండి. ఈజీగా స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా మన స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ని రిమూవ్ చేసుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.